వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. వచ్చే ఏప్రిల్లో బెంగాల్, తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి 2వ వారంలో షెడ్యూల్ ని ఈసీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇప్పటికే ఈసీ అధికారులు పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈసీ బృందం అస్సాంలో పర్యటిస్తుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు మే నెలలోను, పుదుచ్చేరి శాసనసభకు జూన్ 15తో గడువు ముగియనుంది. ఇక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10 అస్సాం, ఫిబ్రవరి 14న పుదుచ్చేరిలో ఓటర్ల జాబితా ప్రచురించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న కేరళ, 28న పశ్చిమ బెంగాల్లో తుది జాబితాలు విడుదలవుతాయి. కానీ సర్పై తమిళనాడు, బెంగాల్లో రగడ కొనసాగుతుంది. తమిళనాడులో డిసెంబర్ 19న విడుదల చేసిన ముసాయిదాలో 97 లక్షల మంది పేర్లను తొలగించారు. బెంగాల్లోనూ 58 లక్షల మంది పేర్లు డిలీట్ చేశారు. ఇప్పటికే దీనిపై తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దీదీ యుద్ధమే ప్రకటించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి స్వయంగా మమతా బెనర్జీ వాదనలు వినిపించడం గమనార్హం. బెంగాల్లో వరుసగా 3 సార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ 4వసారి గెలవడానికి సిద్ధమవుతున్నామంటున్నారు. అటు బీజేపీ సైతం అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీకి అనుకూలమని వచ్చిన ఫలితాలు మాత్రం కమలానికి షాక్ ఇచ్చాయి. 2011-16కు మించి భారీ మెజారిటీతో మమతా బెనర్జీ గెలిచారు. ఈసారి ఏ అవకాశం వదులుకోరాదని కమలనాథులు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏదేమైనా దొంగ ఓట్లు అనేది వెళ్లిపోవడం, అలాగే అక్కడ మహిళల రక్షణ విషయంలో దీదీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, కుంభకోణము, 24 పరిగణాల జిల్లాల్లో అక్రమ వలసదారులు, వీటన్నిటి నేపథ్యంలో ఈసారి దీదీకి గట్టి బుద్ధి చెప్తారు. పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా పక్కా అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.